హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. ఈరోజు J24 న్యూస్ లో గుడ్ మార్నింగ్ తెలంగాణ. కొంచెం ఈరోజు మా బులెటిన్ అనేది లేట్ అయింది, సారీ ఫర్ దట్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఈనాడు ప్రధాన దినపత్రికల్లో చూసుకుంటే నిన్న కురిసిన వర్షానికి సంబంధించిన న్యూస్ ఉన్నట్టుండి వస్తుంది, కన్నీరు కురుస్తుంది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం, వారంలో నలుగురు మృత్యువాత. ఉన్నట్టుండి వాన వస్తుంది, అందరికీ కన్నీరు పెట్టిస్తుంది అనే శీర్షికతో ఈరోజు ఈనాడులో ఒక వార్తా ప్రచారం ప్రింట్ చేశారు. సమయం గురువారం సాయంత్రం 4:30. ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. గంట సేపు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. వరద కారణంగా వాహనాలు ఎక్కడికెక్కడే ఆగిపోయాయి. మొత్తంగా రాత్రి 9:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల మహానగరంలో ఆకస్మికంగా మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోత వానలు ఎక్కువయ్యాయి. రహదారులు కాలువలుగా, కాలనీలు తాటకాలుగా మారుతున్నాయి. లోతట్టుల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు. గత ఆదివారం 3 వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోయారు. ఎవరైనా గల్లంతైతే 24 గంటల తర్వాత మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరదలో చిక్కుకొని బల్కంపేట ప్రాంతంలో యువకుడు మృతువాత పడ్డారు. మళ్ళొకరు మృతువాత పడ్డారంట బుధవారం రాత్రి బల్కంపేటలో. సో వర్షం పడితే ఒక ప్రాబ్లం, పడకపోతే ఒక ప్రాబ్లం హైదరాబాద్ లో. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో ముషీరాబాద్ లో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాని పరిధిలో 9 ప్రాంతాల్లో 13.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మేరట్పల్లిలో 13.4, షేర్లింగంపల్లిలో 13, సికింద్రాబాద్ లో 12.8, హిమాయత్ నగర్ లో 12.8, ఖైరతాబాద్ లో 12.5 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఏరియా వైజ్ గా ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది చూపిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ లో వర్షం నమోదైతే మొత్తం హైదరాబాద్ లో ఎంత వర్షపాతం నమోదయ్యేది అని ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి ఏరియా వారీగా. సో కాలం మారిపోయింది కాబట్టి మాదాపూర్లో వర్షం పడితే కొండాపూర్లో వర్షం పడతలేదు, కొండాపూర్లో వర్షం పడితే మియాపూర్లో వర్షం పడతలేదు. అలాంటి రోజులు వచ్చేసాయి కాబట్టి ఇక్కడే చూడండి మీరు, ముషీరాబాద్ లో 18 సెంటీమీటర్లు అయితే అదే 13.5 సెంటీమీటర్లు వేరే ప్రాంతాల్లో ఉంది. మేరట్పల్లిలో 13.4, అదే సికింద్రాబాద్ 12.8. మేరట్పల్లి సికింద్రాబాద్ ఎంత ఉంటుందండి? లేకపోతే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. అది కూడా చూడండి. హిమాయత్ నగర్ 12.8, ఖైరతాబాద్ లో 12.5 సెంటీమీటర్లు. సో ఈ విధంగా వర్షపాతం నమోదవుతుంది. ఉన్నట్టుండి వస్తుంది, కన్నీరు పెట్టేసి వెళ్ళిపోతుందనే వార్త రాశారు. దీని కంటిన్యూషన్ వచ్చేసి చార్మినార్, నాంపల్లి, కాప్రా, బండ్లగూడలలో 6.8 నుంచి 6 సెంటీమీటర్లు మధ్య, ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్, ఆల్వాల్, ముషీరాబాద్ లో 5.5 సెంటీమీటర్లు మధ్య వర్షం కురిసింది. నగరంలో వర్షం పడితే రహదారులన్నీ మునిగి ఇంటికి చేరడానికి వాహనదారులు సతమతమవుతున్నారు. రెస్క్యూ బృందాలు ఎంత శ్రమించినా కనీసం 5-6 గంటల సమయం పడుతుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డికపూల్, చాదర్గఢ్, బహదూర్పురా, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కోటి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇంకా ముంపులోనే పలు కాలనీలు ఈ ముంపులోనే హైదరాబాద్ లోని పలు కాలనీలు కూడా ఉన్నాయంట. ముషీరాబాద్ ప్రాంతంలోని పలు కాలనీలు 2 రోజులుగా ముంపులోనే ఉన్నాయి. గాంధీనగర్, అశోక్ నగర్, హిమాయత్ నగర్ లోను కొన్ని అపార్ట్మెంట్లలో సెల్లార్లు మినిగాయి. పాత బస్తీలో పలు ప్రాంతాల్లో, ఖైరతాబాద్ బస్తీలు, అమీర్పేట్, బల్కంపేట్ కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో పలు చోట్ల ఇవే వేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం, కృష్ణానగర్ లో రహదారులపై 2 మీటర్ల లోతున ప్రవాహం ఉంది. ఏదైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, హాట్ గా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా వర్షంలో ఉంది. రహదారులపై 2 మీటర్ల లోతున ప్రవాహం ఉంది. అనేక చోట్ల ఇళ్ల ముందు నిలిపి ఉంచిన పదుల సంఖ్యలో బైక్లు నాలాల్లో కొట్టుకుపోయాయి. సో కొన్ని రోజులు ఆగితే నాలాల్లో కొట్టుకున్న బైక్లు కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్తారు. ఆగండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాబట్టి. ఎవరైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాహనాలు కొట్టుకుపోతే సంతోషపడండి, బాధపడకండి. ఎవరో ఒక నాయకుడు వచ్చి ఇస్తారు. మళ్ళా నేడు రేపు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఊపిరితిత్తుల అవసరం, ద్రోణి ప్రభావాలతో రాష్ట్రంలోని విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం హైదరాబాద్ మహానగరంలో గరిష్టంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం. ఇంత క్లోజ్ చేద్దామా ఇది? దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు. పల్లె వెలుగుల్లోనూ అమలు. 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా తరపున స్పెషల్ బస్సులు వేస్తున్నారంట ఆర్టీసీ.
ఆ ఆర్టీసీలో స్పెషల్ బస్సులో ప్రయాణం చేయాలంటే ట్రావెల్ చేయాలంటే 50% అంటే 50% ఎక్స్ట్రా చార్జెస్ మనం పే చేయాలంట. పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఇది అమలవుతుందంట. మళ్ళీ 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక అంట. మళ్ళీ 7,754 ప్రత్యేక సర్వీసులు ఇస్తారు. ఉన్న సర్వీసులనే అవే ప్రత్యేక సర్వీసులు అని చెప్తారు. చూడాలి.